హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బడ్జెట్ వ్లాగ్స్. ఈ రోజు నేనైతే మన హైదరాబాద్ నుంచి కాకినాడకి బస్ జర్నీ చేస్తున్నానండి. అది కూడా మన బడ్జెట్లో. అదెలా అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేనైతే మన హైదరాబాద్లో ఉన్న కూకట్పల్లికి అయితే స్టార్ట్ అయిపోయానండి. అక్కడ మనకి ఎగ్జాక్ట్ పిల్లర్ నెంబర్ చెప్తారో ఆ పిల్లర్ నెంబర్ కింద మనం ఉంటే సరిపోతుంది, బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది. నేనైతే కూకట్పల్లి నుండి కాకినాడ వరకు బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి 482 రూపీస్ పడింది. సామాన్వి ట్రావెల్స్ పేటీఎం నుంచి అయితే బుక్ చేసుకున్నాను. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే పేటీఎంలోకి వెళ్ళి బస్ 150 కానీ బస్ 300 కానీ కూపన్ అప్లై చేసుకోండి, డిస్కౌంట్ అయితే వస్తుంది. నైట్ మాత్రం డిన్నర్కి అయితే ఎక్కడ ఆపలేదు. చాయ్ ప్లస్ బిస్కెట్ అనే దగ్గర ఆపారు. అక్కడ మనకు కావాల్సినవి ఏమి దొరకవు కాబట్టి ముందే ఏదైనా క్యారీ చేసుకుని వెళ్ళడం బెటర్. నాకైతే ఫుల్ ఆకలి వేసి నేనైతే 35 రూపీస్ పెట్టి బిస్కెట్ ప్యాకెట్ అండ్ 20 రూపీస్ పెట్టి థమ్స్అప్ తీసుకున్నాను. అవి కంప్లీట్ చేసి పడుకొని లేచేసరికి తెల్లవారిపోయింది. మన బస్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. అండ్ జర్నీ అయితే కంఫర్టబుల్గానే వెళ్ళిపోయింది. కాకినాడ దగ్గరలో ఉన్నాం అనుకుంటే వర్షం అయితే పడుతుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో క్లైమేట్ బాగుందని చెప్పేసి నేనైతే పాటలు వింటూ ఉన్నాను. ఈ లోపు అయితే మనం కాకినాడ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే మనం ఎక్కిన బస్సు. ఈ బస్సు లాస్ట్ స్టాప్ వచ్చేసి జిల్లా పరిషత్ ఫ్రెండ్స్. బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు కూపన్ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ షేర్ చేసి మన బడ్జెట్ వ్లాగ్స్ పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.